కాసేపట్లో నీతి ఆయోగ్ 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం హాజరు కానున్న ఏపీ సీఎం చంద్రబాబు బహిష్కరిస్తామన్న కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు. నిధుల కేటాయింపుపై నిలదీస్తామన్న బెంగాల్ సీఎం మమత. నేడు తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ. సభ్యులు లేవనెత్తిన అంశాలకు రిప్లై ఇవ్వనున్న డిప్యూటీ సీఎం భట్టి. ప్రశ్నోత్తరాలు రద్దు. విశాఖలో డేటింగ్ యాప్ పేరుతో మోసాలు. సాఫ్ట్వేర్ ఉద్యోగి నుంచి 28 లక్షలు గుంజేసిన మాయగాళ్లు. 2 కేసుల్ని ఛేదించిన పోలీసులు. గుంటూరు జిల్లా తెనాలికి చేరుకున్న జట్టి హారిక మృతదేహం. 4 రోజుల క్రితం అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి. గుండెలు అవిసేలా రోధిస్తున్న తల్లిదండ్రులు. ఖమ్మం జిల్లా మత్కేపల్లిలో విషాదం. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతూ ఉండగా విద్యుత్ షాక్. బాలిక మృతి. రాజమండ్రిలో ఘరానా మోసం. ఏటీఎంలో డిపాజిట్ చేయాల్సిన డబ్బుతో సిబ్బంది పరార్. 2.5 కోట్లు కొట్టేశారన్న పోలీసులు. కర్నూలు జిల్లాలో సుంకేసుల జలాశయానికి వరద పోటు. తుంగభద్రలో భారీగా పెరిగిన నీటి ప్రవాహం. 20 గేట్ల ద్వారా దిగువకు నీరు విడుదల. ఉత్తరాఖండ్ను ముంచెత్తిన భారీ వర్షాలు. వరదలకు మార్కాండా నదిపై కొట్టుకుపోయిన వంతెన. మద్మహేశ్వర ఆలయం సమీపంలో చిక్కుకున్న 50 మంది యాత్రికులు. గుజరాత్లో భారీ వర్షాలు. జలమయమైన లోతట్టు ప్రాంతాలు. 3000 మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం వెండి ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 68,720. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 62,990. కిలో వెండి ధర 88,900. తిరుమలలో 26 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనానికి 14 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4,021 లక్షలు. ప్రకాశం జిల్లా కొమరోలు శ్రీనివాస కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఉత్సవ శోభ. శాకాంబరిగా దర్శనమిచ్చిన అమ్మవారు. 100 రకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో అలంకరణ.